దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. గమనించినట్లు గనుక దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆయన న్యాయం తీర్చుతాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఏ మనిషి వలనైనా బాధపడుతున్నావా? ఏ పరిస్థితి వలనైనా నువ్వు బాధ నొందావేమో, నిశ్చయముగా నువ్వు ఎవరి వలనైతే బాధపడ్డావో ఆయన ఖచ్చితంగా నీ విషయంలో న్యాయం తీర్చే దేవుడు. ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు. దీనుల ఎడల కృప చూపేటటువంటి వాడు. కఠినుల ఎడల వికటమును చూపించి దీనుల ఎడల కృపను చూపించే దేవుడు. కాబట్టి నిశ్చయముగా నువ్వు బాధపడి ఉంటే కనుక నీ పక్షముగా ఆయన న్యాయం తీర్చేటటువంటి దేవుడు. అటు గమనించండి ప్రేమైన దేవుని జనాలమ్మ, విధవరాండ్ర పక్షంగా ఆయన న్యాయం తీర్చే దేవుడు. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా న్యాయం తీర్చే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే బాధపడి ఉంటారో వారి పక్షముగా ఉండి కూడా ఆయన న్యాయం తీర్చేదను అని సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వయ్యో, నేను ఈ పలానా వాళ్ళ వల్ల బాధపడి ఉన్నాను, పలానా పరిస్థితి వల్ల నేను బాధపడి ఉన్నాను, నాకు న్యాయం తీర్చవా, నాకెవరో న్యాయం చేయలేరేమో అని అనుకోవద్దు. నిశ్చయముగా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షముగా ఉండి నీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి దిగులు పడకు, బాధపడకు. నిశ్చయముగా నీ పక్షముగా అయినుండి నీకు న్యాయం తీరుస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయతో మీరు కనికరించండి. బాధపరచబడిన వారి పక్షంగా మీ న్యాయం తీరుస్తానని చెప్పినట్లుగా నిశ్చయముగా ప్రభా స్తోత్రం, ఆ బిడ్డల పక్షంగా న్యాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.